బీసీల నోట్లో మట్టి కొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ అనుభవం పాలించిన పార్టీగా హామీ ఇచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తామన్న మాటలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు, భవిష్యత్తులో చేస్తారనే నమ్మకం కూడా లేదన్నారు ఎంపీ ఈటెల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని మీరు ఒకసారి మొత్తం చదవండి. దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ జాతికి ఆ జాతి మీరు అనాలిసిస్ చేసుకోమని చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ కేవలం 42% మాత్రమే కాదు, బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో, ఇంజనీరింగ్ కోర్సులలో 3 లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే పూర్తి ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి. కానీ ఇచ్చిండా? మరి ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన 3 సంవత్సరాల బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా 1 రూపాయి కూడా ఇవ్వకపోతే, 1 రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవా కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పని కోరుతున్నా. ఇవాళ నువ్వు కొత్త హామీ దేవుడు అరుగు, 3 లక్షల రూపాయల లోపున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ దేవుడు అరుగు, కానీ పాత పద్ధతులలో బకాయిలు చెల్లించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే నీ భర్తం పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.